ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మేషరాశివారు ఈ సమయంలో ఈ మాటలు వినాలి అని మహాదేవుని సంకల్పమే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు మనం చెప్పబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది 2026 జనవరి 2, 3, 4 తేదీల్లో మేషరాశివారి జీవితంలో జరగబోయే కీలక మార్పుల గురించి. మీరు ఇప్పటివరకు చాలా భరించారు. ఎంత ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం ఒంటరిగా అనిపించిన రోజులున్నాయి. నిజాయితీగా ఉన్నా మోసపోయిన సందర్భాలున్నాయి. కష్టపడి చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాలేదని మనసులో ప్రశ్నలున్నాయి. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితం ఇలానే కొనసాగుతుందా, లేదా ఏదైనా పెద్ద మార్పు వస్తుందా అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే కాలమే ఇది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది. ఇది ఊహ కాదు. ఇది భయపెట్టే మాటలు కాదు. ఇది నిజాన్ని చెప్పే జ్యోతిష్యం. 100% అస్ట్రాలజర్ ప్రిడిక్షన్గా మేషరాశివారి జీవితంలో ఏది ముగియాలి, ఏది నిలవాలి, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికే మహాదేవుడు ఇచ్చే అసలైన సంకేతం అర్థమవుతుంది. ఓం నమః శివాయ. మేషరాశివారి మనసులో నడుస్తున్న మౌన యుద్ధం. మేషరాశివారు బయట ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఒక మౌన యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరికీ చెప్పని బాధలు, ఎవరికీ అర్థంకాని ఆలోచనలు మిన్ను లోపల నుంచి కుదిపేస్తున్నాయి. జనవరి 2 నాటికి ఈ అంతర్గత సంఘర్షణ ఒక కీలక దశకు చేరుతుంది. మీరిప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన ఒక నిజాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అదే నిజం మీ భవిష్యత్తు దారిని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. భయపడకుండా ఆ నిజాన్ని అంగీకరిస్తే మీలోని అసలైన శక్తి బయటకు వస్తుంది. జనవరి 2 విధి సంకేతం అందే రోజు. ఈరోజు మేషరాశివారికి సాధారణంగా గడిచే రోజు కాదు. చిన్న సంఘటనలా కనిపించే ఒక విషయం మీ జీవితంలో పెద్ద అర్థాన్ని కలిగి ఉంటుంది. ఒక మాట, ఒక ఫోన్ కాల్, లేదా ఒక అనుకోని కల, ఏదో ఒక రూపంలో విధి మీతో మాట్లాడుతుంది. చాలామంది ఈ సంకేతాన్ని పట్టించుకోరు. కాని మేషరాశివారు ఈ రోజున జాగ్రత్తగా గమనిస్తే భవిష్యత్తులో పెద్ద తప్పును తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే నెలలపై ప్రభావం చూపుతుంది. పాతకర్మల ప్రభావం తగ్గే దశ. మేషరాశివారు చాలాసార్లు తమ జీవితంలో నేను ఏ తప్పు చేశాను అని అనుకుంటారు. కారణం తెలియకుండా బాధలు వస్తుంటాయి. ఈ దశలో పాతకర్మల ప్రభావం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. జనవరి 3 నాటికి ఒక పెద్ద భారము మీ మనసు నుంచి తొలగిపోతుంది. గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ సమయంలో మీరు సహనం చూపితే దేవుడు మీకు అన్యాయం జరగనివ్వడు. నమ్మకం విషయంలో జాగ్రత్త. ఈ సమయంలో మేషరాశివారు ప్రతి ఒక్కరినీ నమ్మడం ప్రమాదకరం. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఒకరు మీ ఎదుగుదలపై అసూయతో ఉండే అవకాశముంది. వారు బయట మంచి మాటలు మాట్లాడినా లోపల మాత్రం మీ పురోగతిని ఆపాలని చూస్తారు. ఈ దశలో మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మౌనం పాటించడం మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు కాదు అనే విషయం ఈ రోజుల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ధైర్య నిర్ణయం జీవితం మార్చే క్షణం. మేషరాశివారికి ధైర్యం సహజంగా ఉంటుంది. కాని ఈ ధైర్యాన్ని సరైన సమయంలో సరైన నిర్ణయంగా మార్చడం చాలా ముఖ్యం. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని 2 మార్గాలలో ఒకదానికి తీసుకెళ్తుంది. ఒక మార్గం భయంతో వెనక్కి తగ్గేదారి, ఇంకో మార్గం విశ్వాసంతో ముందుకు వెళ్లేదారి. మీరు రెండవ దారిని ఎంచుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఈ దశలో దేవుడు మీ ధైర్యాన్ని పరీక్షిస్తున్నాడు. ఆర్థిక విషయాల్లో అనుకోని మలుపు. మేషరాశివారి ఆర్థిక పరిస్థితి ఈ దశలో ఒక కీలక మలుపు తిరగబోతుంది. ఇప్పటివరకు ఎంత ప్రయత్నించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, చేసిన పనికి తగిన ఫలితం రాకపోవడం మీకు బాధ కలిగించింది. జనవరి 2 నుంచి 4 మధ్యలో ఒక అనుకోని ఖర్చు లేదా ఒక అనుకోని అవకాశం ఎదురవుతుంది.
ఇది మొదట భారంలాగా అనిపించినా తర్వాత అదే మీకు లాభంగా మారే సంకేతం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా రెండుసార్లు ఆలోచించి ముందుకెళ్తే భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు బీజం పడుతుంది. ఉద్యోగం మరియు పనిలో వచ్చే అంతర్గత మార్పు. ఉద్యోగం చేస్తున్న మేషరాశివారు ఇప్పుడు తమ పనిపై విసుగు అనుభవిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. ఒకే విధమైన పనితో అలసట, గుర్తింపు లేకపోవడం, లోపల అసంతృప్తి పెరగడం జరుగుతోంది. ఈ 3 రోజుల్లో మీలో ఒక ప్రశ్న గట్టిగా మోగుతుంది. నేను ఇదే పని చేస్తూ జీవితాన్ని గడపాలా? ఈ ప్రశ్నకు సమాధానం బయటనుంచి కాదు, మీలోనుంచే వస్తుంది. ఈ దశలో తీసుకునే ఆలోచనాత్మక నిర్ణయం రాబోయే నెలల్లో మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కుటుంబంలో మాటలతో వచ్చే పరీక్ష. ఈ సమయంలో మేషరాశివారికి కుటుంబంలో చిన్న మాట పెద్ద అర్థం తీసుకునే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను వేరేలా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశాన్ని తప్పుగా గ్రహించడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. జనవరి 3 నాడు ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. ఆవేశంతో మాట్లాడితే బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మౌనం పాటించడం, సమయాన్నివ్వడం ఈ సమయంలో మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఒకసారి పరిస్థితులు చల్లబడితే అదే కుటుంబం మీకు అండగా నిలుస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడని కాలం. మేషరాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని తక్కువగా తీసుకుంటారు. పని, బాధ్యతలు, ఒత్తిడితో శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోరు. ఈ దశలో చిన్న సమస్య పెద్దగా మారకుండా జాగ్రత్త అవసరం. తలనొప్పి, నిద్రలేమి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. జనవరి 2 నుంచి 4 మధ్యలో మీ శరీరం మీతో మాట్లాడుతుంది. దాన్ని వినగలిగితే మీరు పెద్ద సమస్యను ముందే నివారించినట్టే అవుతుంది. దేవుడితో బంధం బలపడే సమయం. ఈ 3 రోజుల్లో మేషరాశివారి మనసు తెలియకుండా దేవుడివైపు మొగ్గు చూపుతుంది. ఎప్పుడూ ఆలయానికి వెళ్లనివారు కూడా ఒక్కసారిగా శాంతి కోసం దైవస్మరణ చెయ్యాలనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో జరుగుతున్న మార్పులకు లోపలి బలం అందించడానికి దేవుడు దగ్గరగా వస్తున్న సంకేతం ఇది. ఈ సమయంలో చిన్న ప్రార్థన కూడా మీకు పెద్ద శాంతినిస్తుంది. విశ్వాసంతో చేసిన ఒక నామస్మరణ మీ జీవితానికి రక్షణ కవచంగా మారుతుంది. సంబంధాల్లో నిజం బయటపడే దశ. మేషరాశివారి జీవితంలో ఈ దశ సంబంధాల విషయంలో ఒక కీలక మలుపు. ఇప్పటివరకు మీరు ఎవరికైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకుని ఉంటే ఆ నమ్మకం సరైనదా కాదా అనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది. జనవరి 2 నుంచి 4 మధ్యలో ఒక సంభాషణ లేదా ఒక సంఘటన వల్ల ఎవరి మనసులో ఏముందో మీకు అర్థమవుతుంది. ఇది బాధ కలిగించినా అదే నిజం మీకు భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారుతుంది. అబద్ధపు బంధాలు తెగిపోవడం ద్వారా నిజమైన సంబంధాలకు మార్గం తెరుచుకుంటుంది. ప్రేమ జీవితంలో నిర్ణయాత్మక క్షణం. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 3 రోజులు చాలా కీలకం. ఒకరిపై ఒకరికి ఉన్న అంచనాలు, బాధ్యతలు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన సమయం వస్తుంది. ఎవరో ఒకరు మౌనంగా బాధపడుతున్న విషయం బయటపడే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా మాట్లాడితే సంబంధం బలపడుతుంది, కాని తప్పించుకుంటే దూరం పెరుగుతుంది. ఈ దశలో తీసుకునే ఒక మాట, ఒక నిర్ణయం మీ ప్రేమ జీవితాన్ని నిలబెట్టవచ్చు లేదా పూర్తిగా మార్చవచ్చు. ఒంటరితనం ఇచ్చే బలమైన సందేశం. ఈ సమయంలో మేషరాశివారికి ఒంటరిగా ఉండాలనిపించడం సహజం. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మ మీతో మాట్లాడాలనుకుంటున్న సంకేతం. జనవరి 3 నాడు ప్రత్యేకంగా మీకు ఒక లోతైన ఆలోచన వస్తుంది. ఇప్పటివరకు మీరు తప్పుగా అర్థం చేసుకున్న ఒక విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఒంటరితనంలో మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయానికి చేరువవుతారు. ఈ క్షణాన్ని భయపడకుండా స్వీకరిస్తే మీలోని అసలైన శక్తిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. శత్రువుల కదలికలు గుర్తించాల్సిన సమయం. మేషరాశివారి చుట్టూ కొందరు బయటికి స్నేహంగా కనిపించినా లోటల మాత్రం మీ పురోగతిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో వారి మాటలు, ప్రవర్తనల్లో చిన్న మార్పులు కనిపిస్తాయి. మీరు గమనించగలిగితే పెద్ద నష్టాన్ని ముందే తప్పించుకోవచ్చు. జనవరి 2 నుంచి 4 మధ్యలో ఎవరి మాటలను నేరుగా నమ్మకుండా వారి చర్యలను గమనించడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా ఉండటం భయం కాదు, తెలివితేటలు. భవిష్యత్తు దారిని చూపించే సంకేతం. ఈ దశలో మేషరాశివారికి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన సంకేతం అందుతుంది. అది కల రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, లేదా ఒక అనుభవంగా రావచ్చు. చాలామంది ఈ సంకేతాన్ని సాధారణంగా తీసుకుంటారు,
కానీ మీరు దానిని గమనిస్తే మీ జీవిత దిశ మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో దేవుడు మీకు మార్గం చూపుతున్నాడు. ఆ మార్గాన్ని నమ్మి ముందుకెళితే మీ జీవితం కొత్త అర్థాన్ని పొందుతుంది. పాత బంధాల ముగింపు, కొత్త ప్రారంభం. మేషరాశివారి జీవితంలో ఈ దశ పాత బంధాలు ముగిసే సమయంగా మారుతోంది. ఇది బాధ కలిగించే ప్రక్రియ అయినా తప్పనిసరి మార్పు. కొందరితో మీ సంబంధం ఎందుకు దూరమవుతోందో ఇప్పుడు అర్థమవుతుంది. వారు మీ జీవితంలో ఉండాల్సిన పాత్ర పూర్తయిందనే సంకేతమిది. జనవరి 2 నుంచి 4 మధ్యలో ఒక బంధం ముగిసినట్టు అనిపించినా అదే ఖాళీలో కొత్త శక్తి, కొత్త వ్యక్తి లేదా కొత్త అవకాశం ప్రవేశిస్తుంది. మార్పును అంగీకరిస్తే జీవితం సులభంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం తిరిగి పొందే క్షణం. ఇప్పటివరకు మేషరాశివారు ఎన్నో సందర్భాల్లో తమమీదే సందేహం పెట్టుకున్నారు. నేను సరైనదే చేస్తున్నానా అనే ప్రశ్న లోపల బాధించింది. ఈ దశలో మీలో ఆత్మవిశ్వాసం మెల్లగా తిరిగి వస్తుంది. ఒక చిన్న విజయం లేదా ఒకరి మాట మీకు లోపలి బలాన్ని గుర్తుచేస్తుంది. జనవరి 3 నాడు ప్రత్యేకంగా మీరు మీ విలువను గుర్తించే సంఘటన జరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే రాబోయే రోజుల్లో మీను ముందుకు నడిపించే ప్రధాన శక్తి అవుతుంది. న్యాయం మీ వైపుకు తిరిగే సమయం. మేషరాశివారు గతంలో అన్యాయం ఎదుర్కొని ఉండవచ్చు. నిజం మీవైపే ఉన్నా పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపించింది. ఈ దశలో పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. జనవరి 2 నుంచి 4 మధ్యలో ఒక విషయం మీకు న్యాయం జరుగుతోందన్న భావన ఇస్తుంది. ఇది పెద్ద విజయం కాకపోయినా మీ మనసుకు శాంతినిస్తుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని న్యాయం తప్పదు అన్నది మీరు అనుభవంతో తెలుసుకుంటారు. భయం విడిచిపెట్టి ముందుకు వెళ్లాల్సిన సమయం. ఈ సమయంలో మేషరాశివారి ముందున్న ప్రధాన అడ్డంకి భయం. గత అనుభవాలు మీను వెనక్కి లాగుతున్నాయి. కాని ఇప్పుడు అదే భయాన్ని దాటాల్సిన సమయం వచ్చింది. మీరు భయంతో ఆగిపోతే అవకాశాన్ని కోల్పోతారు. ధైర్యంతో ముందుకు అడుగువేస్తే జీవితం కొత్త రూపం తీసుకుంటుంది. ఈ 3 రోజులు మీకిచ్చిన పరీక్ష ఇదే. భయాన్నెంచుకుంటారా, విశ్వాసాన్ని ఎంచుకుంటారా అనే నిర్ణయం మీ చేతిలో ఉంది. విధి మలుపు తీసుకునే చివరి సంకేతం. ఈ 3 రోజుల ముగింపులో మేషరాశివారికి ఒక స్పష్టమైన భావన కలుగుతుంది. ఏ దారిలో వెళ్లాలో ఇప్పుడు సందేహం ఉండదు. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ విధి మలుపు తీసుకునే క్షణం. మీరు ఇప్పటివరకు విన్న ప్రతి మాట, ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఈ ఒక్క నిర్ణయానికి మిమ్మల్ని సిద్ధం చేసింది. ఈ సంకేతాన్ని గమనించి ముందుకు వెళ్ళితే మీ జీవితం పూర్తిగా కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభం. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం మీ మనసులో స్పష్టంగా అనిపించి ఉంటుంది. ఇది సాధారణ కాలం కాదు అని. మేషరాశివారి జీవితంలో ఈ రోజులు పరీక్షల ముగింపు దశ. మీరు భరించిన ప్రతి బాధ, మీరు కన్నీళ్లతో గడిపిన ప్రతి రాత్రి అన్నీ లెక్కలోకి తీసుకోబడ్డాయి. మహాదేవుడు ఆలస్యం చేస్తాడు కాని ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు మీతో ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలి, ఏ దారి మీకు మంచిది అన్నది స్పష్టమవుతోంది. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేయని బంధాలను పట్టుకుని ఉండరు. భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు చూస్తారు. ఈ మార్పు శాశ్వతంగా నిలవాలంటే మేషరాశివారు ఈ విధంగా ఒక చిన్న పూజ చెయ్యండి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి శుభ్రంగా కూర్చుని ముందుగా దీపం వెలిగించండి. శివలింగం లేదా మహాదేవుని చిత్రాన్ని ఎదురుగా పెట్టండి. తరువాత ఈ శ్లోకాన్ని 11 సార్లు జపించండి. ఓం నమః శివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం త్వం గతిః పరమేశ్వరః. శ్లోకం అనంతరం ఓం నమః శివాయ మంత్రాన్ని పూర్తి విశ్వాసంతో 11 సార్లు జపించండి. ఈ పూజ మీ మనసుకు శాంతిని, మీ జీవితానికి రక్షణను, మీ భవిష్యత్తుకు దారి చూపుతుంది. మహాదేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మేషరాశివారి మీదే ఉంటుంది. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, మీ జీవితానికి అర్థం చెప్పినట్టు అనిపిస్తే ఇది మళ్లీ వినండి, ఆలోచించండి, మహాదేవుణ్ణి స్మరించండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితం మార్చుతాడు. మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ మీ జీవితంలో వెలుగును నింపాలని కోరుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.